హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి చింతపండు గుజ్జుని ఎలా స్టోర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా కేజీ వరకు చింతపండుని తీసుకొని వేడి నీళ్ళు వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత చింతపండు అనేది బాగా నానిపోయింది కదండి. ఒకసారి బాగా కలుపుకున్నాక ఇలా ఒక జాలిగంట తీసుకొని చింతపండు గుజ్జును వేసుకొని పేస్ట్ని తీసుకోవాలండి. ఇలానే మొత్తం పేస్ట్ అంతా తీసుకోవాలి. ఇలా తీసుకున్న పేస్ట్ని ఒక బాండీలోకి వేసుకొని పసుపు, ఉప్పు, నూనె వేసుకోవాలండి. వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా 15 నిమిషాల తర్వాత చూస్తే చింతపండు గుజ్జు అనేది దగ్గరికి చిక్కబడుతుందండి. ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవాలి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.